తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. ఎన్టీఆర్ డ్రాగన్ గ్లిమ్స్ అద్భుతమైనటువంటి వ్యూస్ వచ్చి సూపర్ హిట్ అయింది. ఈ గ్లిమ్స్ యూట్యూబ్స్లో చాలా రికార్డులు క్రియేట్ చేస్తోంది. అయితే ఈ డైరెక్టర్ తీసుకున్నటువంటి కథ మీద కూడా చర్చ జరుగుతోంది. బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వచ్చి 250 సంవత్సరాల పాటు ఇక్కడ ప్రధానంగా అన్నేళ్ల పాటు ఉండటానికి ప్రధాన కారణం ఓపియం పాపి అనే మొక్క. అంటే అది హెరాయిన్ ఉత్పత్తి చేస్తుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా బ్రిటిష్ వాళ్ళు బిజినెస్ చేసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ బిజినెస్ అనేది 2 వర్గాలుగా చీలిపోయింది. ఒకటి ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ బాంబే కేంద్రంగా స్టార్ట్ అయింది. ఇంకొకటి ఈ గోల్డెన్ ట్రయాంగిల్ ఏదైతే ఉందో అక్కడి నుంచి గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ ఒకటి స్టార్ట్ అయింది. ఈ రెండింటి మధ్య యుద్ధమే ఈ సినిమా అని చూపించినటువంటి పరిస్థితి ఉంది. నిజంగా గతంలో ఏంటి పరిస్థితులు, చరిత్ర ఏం చెప్తోంది? బ్రిటిష్ వాళ్ళు నిజంగా హెరాయిన్ని ఈ స్థాయిలో బిజినెస్ చేసుకున్నారా? అసలు గోల్డెన్ ట్రయాంగిల్ అంటే ఏంటి? దీని గురించి క్లియర్గా మనం మాట్లాడదాం. శేఖర్ భాషా గారు డిస్కషన్లో జాయిన్ అవుతున్నారు. అలాగే రమేష్ కనిగంటి గారు ఎన్ఎస్ఎస్ చైర్మన్, దాంతోపాటు అంతర్జాతీయ రాజకీయ వ్యవహారాల నిపుణులు కూడా. సో డిస్కస్ స్టార్ట్ చేద్దాం. భాష గారు మీ నుంచే, ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత నిజంగా ఇది ఒక కల్పితంగా సృష్టించినటువంటి కథనా లేకపోతే చరిత్రనే బేస్ చేసుకుని తీశారనిపించిందా? నేను ఆర్జేగా రేడియో జాకీగా చేస్తాను, ఇప్పటికీ చేస్తున్నాను గత 19 ఏళ్ళుగా. ప్రతిరోజు నా షోలో ఒక సెగ్మెంట్ ఉంటుంది, చరిత్ర పుటల్లో ఈరోజు అని చెప్పి. దాంట్లో లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ చరిత్ర రోజు చెప్తూ ఉంటారు అనమాట. సో దాంట్లో భాగంగా నేను ఈ ఓపిఎం వార్స్ ఇవన్నీ కూడా స్టడీ చేస్తున్నప్పుడు నాకు తెలిసిన కొన్ని ఫ్యాక్ట్స్ ఏంటంటే ఈ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ అనేది నిజంగా ఉండే. ఆఫ్ఘన్ గోల్డెన్ ట్రయాంగిల్ నుంచి నాకు అంత ఐడియా లేకుండా, బట్ తర్వాత నేను వెళ్ళి రీసెర్చ్ చేశాను, సార్ని కూడా అడిగి తెలుసుకున్నాను. బట్ అది కూడా అటువంటిది ఉండింది. బట్ టు స్టార్ట్ విత్, అంటే గోల్డెన్ ట్రయాంగిల్ అంటే ఒక ప్లేస్, అదొక ప్లేస్. ఆ ప్లేస్లో వాళ్ళు పెట్టుకున్న కంపెనీ అయి ఉండొచ్చు. అదేంటంటే వియత్నాము, బ్యాంకాక్ ఆ ఏరియా దగ్గరికి వస్తుంది. బట్ టు స్టార్ట్ విత్, బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ఉండిపోవడానికి 250 ఏళ్ళు ఈ మొక్కే కారణం అనేది నేను ఒప్పుకోను. వాళ్ళకి ఓపిఎంఏ కారణం. ఓపిఎం అంటే ఏంటంటే అదర్ పీపుల్స్ మనీ. ఓపిఎం ఓకే, వేరే వాళ్ళ సంపద మీద మీరు క్రియేట్ చేశారు. ఇది నేను అందులో గ్లిమ్స్ లో చూసిన స్పెల్లింగ్ వేరుంది, అది అడుగుతాను. అదే అండి, ఓపిఎం అనేది యాక్చువల్గా ఒక మొక్క. ఆ మొక్క నుంచి రకరకాల, అంటే ఒకప్పట్లో ఈ మొక్కని దేనికి వాడేవాళ్ళు అంటే ఔషధ గుణాల కోసం వాడేవాళ్ళు. లైక్ ఏదైనా పెయిన్ కిల్లర్ లాగా. తర్వాత దాంట్లో నుంచి నొప్పి లేని వాళ్ళు వేసుకుంటే అదో రకమైన ఆనందం అనమాట, మందు తాగితే వచ్చే ఆనందం, అటువంటి కిక్ లాగా రావడం. అది మెల్లగా ఎక్కడో మెసొపొటేమియా, యూరోప్లో స్టార్ట్ అయ్యి అటు సైడ్ నుంచి మెల్లగా ఈజిప్ట్కి వచ్చి, ఈజిప్ట్ నుంచి ఆఫ్ఘన్ సైడ్కి వచ్చి, అక్కడి నుంచి చైనా, ఇండియాలో లేదు అప్పట్లో, ఇక్కడి నుంచి చైనాకి చాలా గట్టిగా ఎగుమతి చేసుకున్నాడు. చైనా వాళ్ళని బ్రిటిష్ వాళ్ళు కంట్రోల్ చేయడానికి వాడినదే ఈ ఓపిఎం మొక్క. చాలాసార్లు ఇక్కడ నుంచి ట్రేడింగ్, అంటే వాళ్ళు చైనా దగ్గర నుంచి పెద్ద మొత్తంలో ఏదైనా సరే సరుకులు తీసుకున్నప్పుడు దానికి వాళ్ళు ఓపిఎంని రిటర్న్లో ఇచ్చేవాళ్ళు అనమాట. చైనా వాళ్ళు విపరీతంగా దీనికి ఎడిట్ చేసేసి చైనా వాళ్ళని చాలామందిని నాశనం చేయడానికి కూడా కారణం ఈ ఓపిఎం అనమాట. సో ఈ ఓపిఎం కోసం యుద్ధాలే జరిగినాయి ఏకంగా. సో అది ప్రస్తుతం దాటేసిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు దీన్ని చాలా చక్కగా వాడుకొని అన్నీ చేసుకున్నారు. బట్ 2వ ప్రపంచ యుద్ధం వచ్చిన తర్వాత ఏమైందంటే మొత్తం లూట్ పేపర్ అయిపోయారు. మనం ఏదో స్వతంత్రం సాధించేసాము, పోరాటాలు గెరాటాలు అనుకుంటాం, కానీ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వాళ్ళు వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే 2వ ప్రపంచ యుద్ధంలో జపాన్ తోటి వీళ్ళతోటి దీంట్లో ఉన్నప్పుడు చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. మన ఇండియాలో మన దగ్గర నుంచి పీల్చి పిప్పి చేసింది అంతా కూడా యుద్ధాల్లో పెట్టేసి గవర్నమెంట్ నడపలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు అన్నట్టుగా పరిస్థితి తయారైంది, అయిపోయింది. ఈ టైంలో ఏదో ఒకటి ఇచ్చేసి మనం సర్దేద్దాం, దుకాణం ఎత్తేద్దాం, ఇక్కడ పెద్ద ఏ రకమైన లాభం లేదు, ఉండేదంతా పీల్చేసాం, చెరుకు పిప్పి మిత్రం మిగిలింది, చెరుకు రసం అంతా తాగేసాం, ఇంకా లేదు ఇక్కడ తాగడానికి, ఇంకా పిండితే పాలు కదా రక్తం వస్తుందని చెప్పి సో వెళ్ళిపోయారు అన్నట్టుగా కొన్ని కథనాలు. బట్ స్టిల్ ఆ టైంలో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏదన్నా సరే మంచిది మిగిలిపోయింది, లాభదాయకమైంది అంటే మంచిది కాదు, చెడ్డదే, బట్ స్టిల్ లాభదాయకమైంది. ఎందుకంటే దీని మంచి మార్కెట్ ఉంది దీనికి, ఓపిఎంకి. సో అలా మిగిలిపోయిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి తోకలు మొలిచినాయి, వాళ్ళు ఇండిపెండెంట్గా డిక్లేర్ చేసుకున్నారు. సో వాళ్ళని 2 గ్రూపులుగా విడిపోయినాయి. ఒకటేమో భారతదేశానికి ఈస్ట్ సైడ్లో గోల్డెన్ ట్రయాంగిల్, వెస్ట్ సైడ్లో ఆఫ్ఘనిస్తాన్లో ఇది. ఈ రెండింటి మధ్య జరిగే
పవర్ కోసం స్ట్రగుల్, ఆ యుద్ధాలు, దాంట్లో ఉద్భవించిన ఒక డెవిల్ మన ఎన్టీఆర్. ఓకే. సో టైగర్ని డ్రాగన్ చేశాడు. డ్రాగన్ అనడానికి ఒక కారణం కూడా చైనీస్ లింక్ కావచ్చు. ఎందుకంటే డ్రాగన్ అనేది మనం గట్టిగా వాడం, మనంతా కూడా ఇండియా అంటే టైగర్ గుర్తొస్తుంది మనకి, బట్ చైనా అంటే ఫస్ట్ డ్రాగన్, వాళ్ళ పేర్లు జెండాలు అన్నీ కూడా డ్రాగన్ ఉంటాయి అనమాట. సో మేబీ సమ్ కనెక్షన్ సినిమాలో చూడొచ్చు. చైనా పాత్ర ఏం కనిపించలేదు కదా ఇందులో. అంటే ఇప్పుడు ఇనిషియల్ స్టేజెస్లో వీళ్ళంతా కూడా ఈ ఓపీఎంని తీసుకెళ్ళి చైనాకి సప్లై చేసేవాళ్ళు. సిల్క్ రూట్ అని ఒకటి ఉండేది, అటు సైడ్ సప్లై చేసేవాళ్ళు. కానీ ఈ ట్రాన్సిట్ ఇక్కడి నుంచి ఇటు పక్కకి, అంటే వెస్ట్ నుంచి ఈస్ట్కి, ఈస్ట్ నుంచి వెస్ట్కి వచ్చే దారిలో ఇక్కడ మెల్లగా జనాలు అలవాటు పడ్డారు. అది సినిమాలో హీరోని చూపించారు. హీరో అంటే మనకి ఇప్పుడు అనిల్ కపూర్ లాగా చూపిస్తున్నారు, విలన్ని చూపించారు. సో హీరోయిన్ చూపించలేదు కానీ హెరాయిన్ని చూపించారు. ఓకే. అది సో యాక్చువల్గా దీని గురించి వచ్చినప్పుడు నేను సార్ని కలవడం జరిగింది. నిజంగానే ఉండిందా ఇవన్నీ కూడా, ఇవన్నీ ఉన్నాయంటే సార్ ఇంటర్నేషనల్గా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నారు. అండ్ లిటరల్లీ మనం అంటే చదువుకున్నాం, హీ లిటరల్లీ వాజ్ దేర్. అవును అవును, గ్రౌండ్ రియాలిటీ తెలుసుకున్న ఆయన దగ్గర నుంచి మనం తెలుసుకోవాలి. రమేష్ కనగంటి గారు మీరే చెప్పాలి, ఈ గోల్డెన్ ట్రయాంగిల్ ఏంటి? బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు నిజంగా హెరాయిన్ కోసమే వాళ్ళు ఇక్కడ అన్ని సంవత్సరాల పాటు ఉన్నారా? అంత బిజినెస్ చేశారా? ప్రపంచం నలుమూలల ఈ హెరాయిన్ని, ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి హెరాయిన్ని అమ్ముకున్నారా, సొమ్ము చేసుకున్నారా? ఏం చెప్తారు మీరు? ఐ డ్రీమ్ చూస్తున్న మన తెలుగు ప్రజలందరికీ ముందలే నమస్తే. శేఖర్ భాషా గారు, తమ్ముడు వలి ఇద్దరు డిస్కషన్స్ మనం వింటున్నాం కదా. జూనియర్ ఎన్టీఆర్తో రాబోతున్న ఈ డ్రాగన్ అనే మూవీ యొక్క కథాంశంతో ఈ చర్చ మనం స్టార్ట్ చేసాము. డ్రాగన్, ఎంటర్ ద డ్రాగన్ మన మూవీ తెలుసు కదా, బ్రూస్ లీ. అంటే ద వే దట్ ఎన్టీఆర్ హ్యాస్ మోడిఫైడ్, రీ-ఇంజనీర్డ్, రీవర్క్డ్ ఆన్ హిజ్ పర్సోనా అండ్ ఫిజిక్ ఈజ్ పబ్లిక్ ఆప్టిక్స్కి, అంటే జనం చూస్తున్న దానికి చూసారా, కొద్దిగా హెవీగా ఉండే జూనియర్ ఎన్టీఆర్ గారు తను తాను మౌల్డ్ చేసుకొని ఒక బ్రూస్ లీ టైప్ ఆఫ్ ఫిజిక్తో, అంటే ఆయన ఇంటెంటు, ఆయన కంటెంటు, ఆయన క్యారెక్టరు ఫర్ కంట్రీస్ సేక్ ఏ విధంగా అలైన్మెంట్ చేసుకుంటూ వచ్చారు. అంటే సోల్, బాడీ, హార్ట్, మైండ్ అన్నిటిని ఆయన రీఇంజనీర్ చేసుకున్నాడు ఈ సినిమాకి తగ్గట్టు కథాంశంతో. సో దాన్ని మనం వీ కెన్ సీ ఇట్ ఇన్ హిజ్ ఫిజికల్ అపియరెన్స్. సైకలాజికల్గా కూడా హీ హాస్ అండర్గాన్ ట్రెమెండస్ చేంజ్ ఆఫ్టర్ దట్ అనమాట. ఇప్పుడు 1839 నుంచి 1842 మధ్య ఓపియం వార్స్ జరిగినాయి చైనాలో. 1839 నుంచి 1842 మధ్య. ఓకే. ఆ ఓపియం వార్స్ అదొక కథాంశం, అది తర్వాత చూద్దాం. అది దీంట్లో డిస్కస్ చేస్తారా లేదా అనేది అది డైరెక్టర్ గారికే తెలుసు, ప్రశాంత్ నీల్ గారికి. మన ముగ్గురికి తెలియదు ప్రస్తుతానికి. కానీ అదొక ఆస్పెక్ట్ ఉందని చెప్తున్నా మన తెలుగు ప్రజలకి. 1839 to 1842 మధ్య ఓపియం వార్ బిట్వీన్, అంటే పాయింట్ ఓపీఎం హ్యాస్ దట్ మచ్ కెపాసిటీ. ఆడవాళ్ళ కోసం యుద్ధాలు జరిగాయి అంటారు కదా, ఓపీఎం కోసం కూడా మత్తు కోసం యుద్ధాలు అనేది ఇప్పుడు సార్ చెప్పినట్టు మంచిగా చెప్పారు సార్. బ్రదర్, ఓల్డెస్ట్ ప్రొఫెషన్ ఏంటి? ప్రపంచంలో అతి పురాతనమైన వృత్తి ఏంటి? చాలా వృత్తులతో పాటు మనందరూ తెలిసిందే. సో ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఇట్. సేమ్ వే ఉన్న వయసెస్లో ఓపియం అనేది ఒక పెద్ద వయసు. తర్వాత లేటర్ కార్ల్ మార్క్స్ ఏమన్నారు, రిలిజియన్ ఈజ్ ద ఓపియం ఆఫ్ ద మాసెస్ అన్నాడు. మతమే అతిపెద్ద మహమ్మారి, మత్తు. మతం అనే మత పిచ్చి జనానికి ఏ విధంగా నశాలను అంటుందో అలానే ఈ ఓపియం పాపీ కల్చర్, ఓపియం పాపీ యాజ్ ఎ ప్లాంట్, దానికి ఇట్ ఈస్ ద బ్యూటీ అండ్ ద బీస్ట్. అదే దేవత, అదే దెయ్యం, రైట్? ఓపియంతో పాటు హెరాయిన్, కొకైన్, చెరాసు, గాంజా, ఇక రకరకాలు నార్కోటిక్ సబ్స్టెన్స్ యాక్ట్ ఉంది మనకి భారతదేశానికి, సైకోట్రాపిక్ అండ్ నార్కోటిక్ సబ్స్టెన్స్ యాక్ట్. ఓకే, దాని ప్రకారం కానీ, లేదా ఇండియాకి ఎన్డీపీఎస్ అంటారు, అదే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్స్ యాక్ట్ అని, ఎన్డీపీఎస్ అంటారు యాక్ట్, అది ఉంది. తర్వాత మనకి డ్రగ్ కంట్రోల్ అథారిటీ ఉంది ఇండియాకి. అంటే నేను ఏం చెబుతున్నానంటే మన తెలుగు ప్రజలకి ఐ డ్రీమ్ ద్వారా వలి గారి సమక్షంలో, శేఖర్ బాసా గారి సమక్షంలో వాట్ ఐ వాంటెడ్ టు అప్పీల్ ఈజ్, అంటే ఓపియం అనే ఒక మందు ఒక యుద్ధాలకు ఎలా దారితీసింది అనేది 1839, 1842 మధ్య చైనాలో జరిగిన ఓపియం వార్స్తో పాటుగా మనకి
ఇంకొక కంపారిజన్ చేస్తున్నా, సార్ క్రూసేడ్స్. ఇక్కడ Yeah. సార్ చెప్పిన దాంట్లో ఒక చిన్న పాయింట్ ఏంటంటే Yeah. ఈ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్స్ వీటన్నిటికీ కూడా చీఫ్, నార్కోటిక్స్ డ్రగ్స్ అవును. విభాగానికి చీఫ్ మన అనిల్ కపూర్ క్యారెక్టర్ అవును, దీంట్లో నా, రఘువంశీ అది సార్ చెప్తుంది, అది కూడా ఉంది అని చెప్తున్నారు సార్ అది సినిమాలో. సో ఆయన మేబీ హీరోగా ప్రొజెక్ట్ చేశారు. Okay. సో ఇంకొకటి ఏంటంటే ఇటేమో ఓపియం వార్స్, ఇంకొక పక్కన ప్రపంచంలో అతి కీలకమైంది 2 మతాల మధ్య జరిగే క్రూసేడ్స్, ఓకే, ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ మధ్య జరిగే మత యుద్ధాలు క్రూసేడ్స్ అంటారు. అవి కూడా మత్తుకి ఎంత నశాలం ఉందో ఈ ఓపియంకి అంత నశాలంతో జరిగినాయి. ఆ తర్వాతకి వెళ్దాం. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వద్దాం. గోల్డెన్ ట్రయాంగిల్, అందరూ నా కుడి చేతి వైపు చూడండి తెలుగు ప్రజలందరూ. గోల్డెన్ ట్రయాంగిల్, గోల్డెన్ క్రెసెంట్, ఈ రెండింటి నుంచి ఇది భారతదేశం అనుకోండి. ఇటు గోల్డెన్ ట్రయాంగిల్ కంట్రీస్ నుంచి, ఇటు గోల్డెన్ క్రెసెంట్ కంట్రీస్ నుంచి భారతదేశానికి ఈ మత్తు పదార్థాలు రవాణా జరుగుద్ది. జరిగింది, జరుగుతుంది కూడా. సార్ గోల్డెన్ క్రెసెంట్ అంటే హీ మీన్స్ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ మన దీని ప్రకారం. గోల్డెన్ క్రెసెంట్ అంటే అర్ధచంద్రాకారం. అంటే మన ముస్లిమ్స్ పవిత్రమైన రంజాన్లో అర్ధచంద్రాకారంతో నెలవంక. బ్రదర్ కరెక్ట్ చెప్పారు, థ్యాంక్ యూ బ్రదర్, చాలా మంచి తెలుగు వర్డ్ అది, చాలా అంటే బ్యూటిఫుల్ వర్డ్ అది. నెలవంక అర్ధచంద్రాకారంలో ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇరాన్ నుంచి వచ్చేవన్నీ గోల్డెన్ క్రెసెంట్ నుంచి వచ్చే ఈ మత్తు పదార్థాల యొక్క రవాణా జరిగే ఆ ట్రాన్సిట్ రూట్, ఓకే, ట్రాన్స్పోర్టేషన్ ఈ 3 కంట్రీస్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇరాన్, రైట్, పర్షియన్ ఎంపైర్, ఇరాన్. ఇటు గోల్డెన్ ట్రయాంగిల్ కంట్రీస్ మయన్మార్ ఆర్ బర్మా, ఇవరికి బర్మా అనేవాళ్ళు ఇప్పుడు మయన్మార్ అంటున్నాం. థాయిలాండ్, మనందరికీ థాయిలాండ్ అంటే తెలుసు కదా. తర్వాత లావోస్. ఈ 3 కంట్రీస్ నుంచి గోల్డెన్ ట్రయాంగిల్ కంట్రీస్. ఓకే, ఇటు మూడు 6 కంట్రీస్ నుంచి భారతదేశం లోపలికి ఎదర్ బై షిప్. సార్ సారీ, లావోస్ అన్నారు అంటే వియత్నాం లేదా దాంట్లో ఉందా? లావోస్ వియత్నాంలో ఈ గోల్డెన్ ట్రయాంగిల్లో వియత్నాం లేదు. ఓకే. గోల్డెన్ ట్రయాంగిల్లో ఉన్న పర్ఫెక్ట్ కంట్రీస్ మయన్మార్, అంటే ఫ్యాక్చువల్ కరెక్షన్, మయన్మార్, లావోస్ అండ్ థాయిలాండ్. ఓకే, ఈ 3 అండి. ఇటు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇరాన్, 6 కంట్రీస్ మన తెలుగు ప్రజలందరికీ గుర్తున్నాయి కదా. 193 దేశాలు ఉన్నాయి ప్రపంచంలో, అందుట్లో 6 దేశాలు భారతదేశానికి ఇటువైపు 3, ఇటువైపు 3. ఈ 6 దేశాల నుంచి ఉత్పత్తి అయిన ఈ సైకోట్రాపిక్ నార్కోటిక్స్ అనండి, డ్రగ్స్ అనండి, ఓపియం, హెరాస్, చరాస్, గాంజా, ఇక చాలా రకాలు ఉన్నాయి వీటిల్లో. డాక్టర్ శ్రీకుమార్ మీనన్ గారు అని ఆయన చాలా ఎక్స్పర్ట్. నేసిన్ అని ఉంటుంది. నేసిన్ అంటే నేషనల్ అకాడమీ ఫర్ కస్టమ్స్, ఎక్సైజ్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. నేషనల్ అకాడమీ ఫర్ కస్టమ్స్, ఎక్సైజ్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఇదివరకు నేషనల్ అకాడమీ ఫర్ నార్కోటిక్స్, డ్రగ్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఈ అకాడమీలో IRS ఆఫీసర్స్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్స్ ట్రైన్ అవుతారు. వాళ్ళలో నుంచి కొంతమంది కస్టమ్స్ ఆఫీసర్స్గా భారతదేశానికి ఇండియా హ్యాజ్ అబౌట్ 11,098 కిలోమీటర్స్ ఆఫ్ కోస్ట్ లైన్. హౌ దీస్ మత్తు పదార్థాలు, అంటే ఈ మత్తు పదార్థాలు భారతదేశంలోకి ఎట్లా ప్రవేశిస్తాయి అన్నప్పుడు 2022లో భారతదేశానికి పశ్చిమాన ఉన్న గుజరాత్ రాష్ట్రంలో ముంద్రా పోర్ట్లో 22,000 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ దొరికినవి. ఈ 11,098 కిలోమీటర్లు నెక్లెస్ ఊహించుకోండి, ఇది నెక్లెస్ అనుకోండి. భారతదేశానికి 9 కోస్తా రాష్ట్రాలు ఉన్నాయి. ఇది గుజరాత్ అనుకోండి. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, ఆంధ్ర, తమిళనాడు, ఒరిస్సా అండ్ వెస్ట్ బెంగాల్. తమిళనాడు తర్వాత ఆంధ్ర తర్వాత ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, ఈ 9 కోస్తా రాష్ట్రాలు. 4 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి భారతదేశంలో. వాటికి పోర్ట్స్ ఉన్నాయి, అంటే కోస్ట్ లైన్ ఉంది. ఏంటవి? దామందియు, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అండ్ పాండిచ్చేరి ఆర్ పుదుచ్చేరి. 9 కోస్టల్ స్టేట్స్ ప్లస్ 4 యూనియన్ టెరిటరీస్. ఈ 13 కలిపితే 11,098 కిలోమీటర్, 11,098 కిలోమీటర్స్ ఆఫ్ కోస్ట్ లైన్ ఇండియా హ్యాస్. ఇండియా ఆల్సో హ్యాస్ 15,000 కిలోమీటర్స్ ఆఫ్ ల్యాండ్ బోర్డర్స్. భారతదేశానికి 15,000 కిలోమీటర్ల భూ సరిహద్దు ఉంది. ఇండియా షేర్స్ ఇట్స్ బోర్డర్స్ విత్ ద లాంగెస్ట్ బోర్డర్ విత్ బంగ్లాదేశ్, 4,000 కిలోమీటర్స్ ఆడ్. ఇండియా బంగ్లాదేశ్ భూ సరిహద్దు, రైట్. నెక్స్ట్ 3,000 బంగ్లాదేశ్కి సముద్ర సరిహద్దు లేదుగా. ఉంది. బంగ్లాదేశ్కి బోత్ ల్యాండ్ ఉంది, సముద్రం ఉంది. బే ఆఫ్ బెంగాల్ ఉంది కదా, బంగ్లాదేశ్కి బే ఆఫ్ బెంగాల్ ఉంది మనకి, వెస్ట్ బెంగాల్ నుంచి ఉంది సార్. సో ఇటు తూర్పున ఉంది కదా ఈ బంగాళాఖాతం. ఇంకొకటి వలి గారు, 3,488 కిలోమీటర్లు ఇండియాకి చైనాకి మధ్య బోర్డర్ లైన్, రైట్.
లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ కూడా దాంట్లో ఉంది, ఎల్ఏసి అంటారు. 3,323 కిలోమీటర్లు ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఉన్న బోర్డర్. ఓకే. అందుట్లో ఒక 740 కిలోమీటర్ల పైగా ఎల్ఓసి ఉంది, లైన్ ఆఫ్ కంట్రోల్ అంటారు. ఎల్ఏసీనేమో ఇండియా చైనా మధ్య ఉంటుంది, ఎల్ఓసీనేమో ఇండియా పాకిస్తాన్ మధ్య ఉంటుంది. సో ఇవి కాకుండా వీ హ్యావ్ అవర్ ల్యాండ్ బోర్డర్స్ విత్ నేపాల్, భూటాన్, మయన్మార్తో కూడా, ఇది గోల్డెన్ ట్రయాంగిల్లో కంట్రీ అయిన మయన్మార్తో మనకి ల్యాండ్ బోర్డర్ ఉంది, రైట్. మయన్మార్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, రైట్. ఈ దేశాలతో మనకి ల్యాండ్ బోర్డర్ ఉంది. కింద ఉన్న దక్షిణ భారత రాష్ట్రాలు అన్నీ, అంటే మహారాష్ట్ర నుంచి కిందకి గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్ర, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, ఈ నెక్లెస్ 9 కోస్తా రాష్ట్రాలు. వీటిల్లో 12 గవర్నమెంట్ పోర్ట్లు ఉన్నాయి, మేజర్ పోర్ట్స్. ఒక 180 నుంచి 200 వరకు నాన్ మేజర్ పోర్ట్స్ ఉన్నాయి. నాన్ మేజర్ పోర్ట్స్ని చూసే బాధ్యత స్టేట్ పోలీస్ది, విత్ ద హెల్ప్ ఆఫ్ MHA, CISF, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఫ్రమ్ ద సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే. 12 మేజర్ పోర్ట్స్కి ఒక్కొక్క పోర్ట్కి ఒక పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ ఉంటాడు, పోర్ట్ ట్రస్ట్ అథారిటీ. ఇట్స్ నో లాంగర్ ట్రస్ట్. ఇవన్నీ కలిపి చాలా సేఫ్ సెక్యూరిటీ లేకపోతే డ్రగ్స్, నార్కోటిక్స్, ఆర్మ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్, ఇంకా అదర్ చెప్పాలంటే హ్యూమన్ ట్రాఫికింగ్, డ్రగ్ ట్రాఫికింగ్, ఆర్మ్స్ ట్రాఫికింగ్, ఆర్గాన్ ట్రాఫికింగ్, అంటే మనిషి అవయవాల్ని అమ్మటం, ఇవన్నీ జరుగుతాయి, ఇంక్లూడింగ్ నార్కోటిక్స్ అండ్ డ్రగ్స్. అంటే ఎందుకు చెప్తున్నానంటే మన ప్రేక్షకులకి, మన తెలుగు వాళ్ళకి, భారతదేశము త్రివర్ణ పతాకము రెపరెపలాడటానికి 1947 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇవాళ వరకు మనము ఇంతమంది ఆర్మీ, నేవీ, కోస్ట్ గార్డ్, ఎయిర్ ఫోర్స్, మెరైన్ పోలీస్, కస్టమ్స్, మన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ITBP, అస్సాం రైఫిల్, సశస్త్ర సీమాబల్, SSB, ఇన్ని నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీస్ పనిచేస్తే కానీ ఇవాళ మీరు నేను వ్యాపారం చేసుకోవట్లా, మీరు నేను ఒక సినిమా చేసుకోవట్లా, మీరు నేను చక్కగా చదువుకుంటున్నాము, ఎడ్యుకేషన్, హోటల్, టూరిజము, ట్రేడ్ అన్నీ ఎలా జరుగుతున్నాయి? బికాస్ ఆఫ్ ది సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ అవర్ కంట్రీ. సేఫ్టీ, సెక్యూరిటీ లేకపోతే ఏ బిజినెస్ అయినా, లోకల్ బిజినెస్ కానీ నేషనల్, ఇంటర్నేషనల్ బిజినెస్కి ప్రాస్పరిటీ ఉండదు. భద్రత, రక్షణ లేకుండా అభివృద్ధి ఉండదు. దట్స్ వై వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ సేఫ్టీ, సెక్యూరిటీ ఇన్ ద సీ పోర్ట్స్ అండ్ ఆల్సో ఇన్ ద ఎయిర్పోర్ట్స్. ఏది డ్రగ్స్ లోపలికి రావడానికి మార్గాలు అవి మరి ప్రశాంత్ నీల్ గారు చూపించారో లేదు తెలియదు కానీ ఇక్కడ సార్ నాకు మీ ప్రొఫైల్ నుంచి నేను పర్సనల్గా తెలుసుకోవాలనుకున్నది ఏంటంటే సార్ మీరు లిటరలీ ఆఫ్ఘనిస్తాన్లో ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇజ్రాయిల్, మన జోర్డాన్, ఇవన్నీ. సో నేను అనేది ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్కి సీపోర్ట్లు ఏం లేవు కదా, మనకి ల్యాండ్ లాక్డ్ కంట్రీ. 106 కిలోమీటర్స్ ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మధ్య బోర్డర్. ఎస్, నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు ఐ డోంట్ నో ఇఫ్ ఆ సినిమా పీరియడ్లో తీసారా లేకపోతే అంటే ఇనిషియల్గా చూపించినా కూడా ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇండియాకి పేరుకి బార్డర్ ఉన్నా కూడా ఐ థింక్ వీఆర్ నాట్ యాక్సెసింగ్ దట్ కదా. ఉంది, యాక్సెస్ ఉంది. అంటే డైరెక్ట్గా పాకిస్తాన్ టచ్ చేయకుండా ఇండియా నుంచి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళగలము మనం? డైరెక్ట్గా ఆఫ్ఘనిస్తాన్కి 106 కిలోమీటర్స్ నుంచి వెళ్ళొచ్చు. ఉందా? సీరియస్లీ అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంది. అదే. సో అట్నుంచి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మధ్యలో వస్తుంది కదా మనం. అబ్సల్యూట్లీ వాళ్ళు దీన్ని చైనాకి ఏదో చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ద్వారా. సో మనకి ప్రస్తుతానికి డైరెక్ట్ యాక్సెస్ టు ఆఫ్ఘనిస్తాన్ కట్ అయిపోయినట్టే అనుకోవాలి కదా. అంటే ఎలా చెప్పాలంటే దీన్ని, నేను మిమ్మల్ని ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నాను, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇండియాకి వీళ్ళు ట్రేడింగ్ కంపెనీ వాళ్ళు ఒకవేళ పంపించే ఇది చూపించేట్టయితే హౌ వుడ్ దట్ బీ అనే జనరల్గా? సార్ 100% ఇది ఎక్కువగా త్రూ పాకిస్తాన్ ల్యాండ్ బోర్డర్స్ ద్వారా తక్కువ వచ్చింది. సీపోర్ట్ ఎయిదర్ ఫ్లై ఆర్ బై సీ. ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ నుంచి పాకిస్తానీ పోర్ట్స్ నుంచి గుజరాత్ పోర్ట్స్, ఓకే, ఆర్ ముంబై పోర్ట్, రైట్, ఆర్ వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా, ఎయిదర్ బై షిప్ ఆర్ బై ఫ్లై, నాట్ మేజర్లీ బై క్రాసింగ్ ద బోర్డర్. అదే కదా, ఎందుకంటే మధ్యలో చాలా ముజాహిద్దీన్ టెర్రర్ క్యాంప్స్ ఉన్నాయి, ఇటు ఐఎస్ఐ ఉంది, ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ పాకిస్తాన్ది, ఇటు ఆఫ్ఘనిస్తాన్ రక్షణ ఉంటుంది, ఇండియా బోర్డర్ సెక్యూరిటీ, ఇవన్నీ ఉంటాయి కదా. సో డ్రగ్స్ ఎట్లా ఇండియాలోకి వస్తున్నాయి అని మీరు నన్ను క్వశ్చన్ అడిగితే ఇది ఆఫ్ఘనిస్తాన్ నుంచి. అండ్
పాకిస్తాన్ నుంచి లేదా ఇరాన్ నుంచి. వాట్ యాజ్ Yeah. ఒక ఆడియన్గా నేను చూసినప్పుడు మీ ప్రొఫైల్ చూసినప్పుడు నేను ఏం తెలుసుకోవాలనుకున్నానంటే వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితులు ఎలా ఉంటాయి యాక్చువల్గా. మన యంగ్ టైగర్ దాంట్లో డ్రాగన్గా కనబడబోతున్నాడు. ఆ లుక్ ఆఫ్ఘన్కి తగ్గట్టుగా మౌల్డ్ చేసుకున్నాడు. నేను కొంతమందిని చూస్తున్నాను ఆఫ్ఘన్ ప్రొఫైల్, ఆఫ్ఘన్ బాయిజాన్ ఇట్లాంటి వాళ్ళని. బట్ ఇక్కడ ఎన్టీఆర్ లుగర్గా అక్కడ కనిపించే ఆఫ్ఘన్లో కనిపించేది. హౌ డూ యూ అసెస్ మేబీ అటువంటి క్యారెక్టర్స్ అక్కడ ఎగ్జిస్ట్ అవుతాయా నిజంగానే ఆఫ్ఘన్? అంటే జనరల్గా సార్ ఆఫ్ఘనీ కాబూలీ వాళ్ళ డ్రెస్ ఈస్ డిఫరెంట్, యూనో ద లాంగ్ లైక్ యూనో వాట్ యు కాల్ మన జాట్ డ్రెస్ ఉంటుంది చూడండి సార్, అది వేరుంది. కానీ ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ లుక్ రీసెంట్ మీరు అంటే మారిపోయిన ఆఫ్ఘనిస్తాన్ లో చాలా మంది ఇదే టైప్ లో ఉన్నారు సార్. ఐ హావ్ సీన్ ప్రొఫైల్స్. తాలిబాన్ డ్రెస్ ఈ డ్రెస్ కొంచెం వేరు వేరు ఉందంట, కొంచెం దగ్గరలో ఉంటాయి. పస్తూన్స్ అంటారు వాళ్ళని, పస్తూన్స్. అంటే దేర్ ఆర్ సో మెనీ ట్రైబల్ వార్ లార్డ్స్ అన్నమాట. ఆఫ్ఘనిస్తాన్ దేశంలో చాలా మంది ట్రైబల్ వార్ లార్డ్స్ ఉన్నారు. ఆ వార్ లార్డ్స్ మధ్య ఎప్పుడు అంతర్యుద్ధం జరుగుతూ ఉంటుంది. దర్ ఈస్ ఇంటర్నల్ సివిల్ అన్రెస్ట్ అమాంగ్ దీస్ పస్తూన్స్ అని ఇంకా చాలా రకాల ట్రైబల్ ఉన్నాయి అనమాట జాతులు, వాళ్ళ మధ్య అంతర్యుద్ధం జరుగుతూ ఉంటుంది. సో అది యాక్చువల్గా డైరెక్టర్ ఈ సినిమాలో ప్రశాంత్ నీల్ గారు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ వ్యాపారం రెండుగా చీలిపోయి జరిగినటువంటి యుద్ధంగా చెప్తా ఉన్నారు. అబ్సల్యూట్. అంటే వ్యాక్యూమ్ క్రియేట్ అయింది. ఎట్లా ఉంటుందని అదే ఆ వ్యాక్యూమ్ క్రియేట్ అయింది వన్స్ బ్రిటిష్ లెఫ్ట్ దిస్ ప్లేస్ ఇన్ 1947 15th August, and 14th August Pakistan got independence, 15th August India got independence, right? Matter of 24 hours. And then since then we have been living on our own, and we have democratically and also technologically and otherwise we have proved ourselves. ఇదొకటి నేను చెప్పేది ఏంటంటే సార్, ఇక్కడ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇక్కడ మనం చూడాల్సింది, నాకు అర్థమవుతుంది ఏంటంటే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు వాంటెడ్ టు అనెర్త్ ది ఈ డ్రగ్ లాట్స్ ఉంటారు, మాఫియా, డ్రగ్ మాఫియా. ఈ డ్రగ్ మాఫియా మనీ ఇవాళకు కూడా టెర్రరిజానికి ఫండింగ్ అవుతుంది, ఓకే, యాంటీ నేషనల్ అవుతుంది. అది మనము డ్రగ్స్ని ఎందుకు నిరోధించాలి అంటే దెర్ ఆర్ 2 important reasons. One, not to spoil your personal health, not the number 1. Number 2, not to spoil the youth of the country. ఒక దేశానికి వెన్నుముక ఎవరు? యువతను నిర్వీర్యం చేసే డ్రగ్స్. సార్ ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్లో విచ్ పార్ట్ డూ యూ సీ ఇస్ ద మోస్ట్ వైబుల్ ప్లేస్ ఫర్ అవర్ లుగర్? అంటే కాందహారా లేకపోతే ఇంకా ఐ డోంట్ నో, మీకు అంటే అక్కడ సార్ ఇప్పుడు జస్ట్ కొంచెం చెప్తాను. ఎలా చూసారు ఆఫ్ఘనిస్తాన్? ఐ విల్ త్రో లైట్ ఆన్ దట్ సార్. అక్కడ నుంచి మన దగ్గర మన సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్లో మా థింక్ ట్యాంక్ ఆన్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఫారెన్ అఫేర్స్ ఆఫ్ ఇండియా, దేశ భద్రత విదేశీ వ్యవహారాల మీద పరిశోధన సంస్థ అయిన మా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్లో చదువుకోవటానికి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వేరే కంట్రీస్ నుంచి ఇప్పుడు కూడా రీసెర్చ్ ఇంటర్న్స్ వస్తారు. ఓకే, అలా వచ్చిన వాళ్ళతో కూడా నేను ఇంటరాక్ట్ అయ్యి చెప్తున్నాను నేను. అంటే ఒక స్టూడెంట్స్ పేర్లు చెప్పడం మంచిది కాదు కాబట్టి వాళ్ళ పర్మిషన్ లేకుండా చెప్పట్లేదు నేను. సో వెన్ వీ ఇంటరాక్టెడ్, కాబూల్ అండ్ కాబూల్ సరౌండింగ్స్ ఏరియా లిటరేట్స్, కొద్దిగా ఎడ్యుకేటెడ్, కొంత ఫారెన్ అవుట్బౌండ్ అయ్యి మళ్ళీ తిరిగి కాబూల్ అంటే ఆఫ్ఘనిస్తాన్కి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఎక్కువ ఉంటారు సార్. కొద్దిగా ఇంటీరియర్స్కి వెళ్తే ఈ వార్ లార్డ్స్ ప్లస్ డ్రగ్ మాఫియా బికమింగ్ ఏ వార్ లార్డ్. ఎవరు వార్ లార్డ్ అవుతాడంటే, ఎవరు గొప్పవాడవుతాడంటే ఎవడైతే డ్రగ్స్ ఓపియంని ఎక్కువ సరఫరా చేసి సొమ్ము చేసుకొని తద్వారా ఆ మాఫియా సామ్రాజ్యాన్ని ఏర్పరచుకుంటారు. అంటే అక్కడ రిలీజియన్ మిక్స్ అవుతుంది, మతం మిక్స్ అవుతుంది, మతంతో పాటు డ్రగ్స్ మిస్ అవుతున్నాయి. ఈ రెండు కలగలిపిన రాజ్యాధికారం చేపట్టాలనే ఒక ఆకాంక్ష. మతము డ్రగ్స్ రెండు కలగలిపి దాన్ని అమ్మి సొమ్ము చేసుకొని రాజ్యాధికారం చేపట్టాలి అని ఉంటుంది. రాజ్యము అంటే శేఖర్ పాషా గారు, వలీ బ్రదర్, మీకు తెలుసు రాజ్యానికి 4 ఇంపార్టెంట్. వాట్ ఈజ్ ఎ స్టేట్, వాట్ కాన్స్టిట్యూట్స్ ఎ స్టేట్ అంటే 4 ఇంపార్టెంట్ ఎలిమెంట్స్. ఫస్ట్, డిఫైన్డ్ టెరిటరీ ఉండాలి, నిర్ణీత ప్రదేశం. ఒక ప్రభుత్వము, ఎన్నుకోబడిన ప్రభుత్వం, ఎన్నుకోబడింది కావచ్చు, రాచరికం కావచ్చు, ఒక ప్రభుత్వం. ప్రదేశము, ప్రభుత్వం, తర్వాత ప్రజలు, చాలా ఇంపార్టెంట్. ప్రజలు, ఆ ప్రజలు ఆ నిర్ణీత ప్రదేశంలో ఉండాలి. ఈ మూడింటికన్నా అతి ఇంపార్టెంట్, కీలకమైంది ఒక స్టేట్గా ఏర్పడటానికి, ఒక దేశంగా ఏర్పడటానికి, ఒక రాజ్యంగా ఏర్పడటానికి ఏంటో తెలుసా? సార్వభౌమాధికారము. ద కెపాసిటీ టు టేక్ డెసిషన్స్ ఫర్ ఇట్ సెల్ఫ్ వితౌట్ డిపెండింగ్ అపాన్ అదర్ స్టేట్స్.
వేరే రాజ్యాలు చెప్తే చేయటం కాదు, ఏ దేశాలతో స్నేహం చేయాలి, ఏ దేశాలతో యుద్ధం చేయాలి, నీ దేశాలను నువ్వు ఎలా పరిపాలించుకోవాలి అనేది సార్వభౌమాధికారం. ఇక్కడ వీరప్పన్ లాంటి వాళ్ళు దే హ్యావ్ దేర్ ఓన్ గవర్నమెంట్స్, ఎల్టీటీ ప్రభాకర్ లాంటి వాళ్ళు. సో వాళ్ళు అలా ఉండడానికి కారణం ఏంటంటే పీపుల్ సపోర్ట్ ఉండేది వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఓపీఎం పండించే వీళ్ళకి కూడా వీళ్ళకి ఎంత కొంత ఇస్తారు, రైతులకి వీళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఇస్తారు. వాళ్ళకి ఇది లేకపోతే బతుకు తెరువు లేదు కాబట్టి దే ఆర్ హోప్లెస్లీ డిపెండెంట్ ఆన్ దీస్ పీపుల్ అండ్ దీస్ పీపుల్ విల్ కంట్రోల్. వాళ్ళ బాగోగులు చూస్తారు కాబట్టి వీళ్ళ కోసం ప్రాణాలు ఇచ్చే స్టేజ్ కూడా వాళ్ళని ఆ రకంగా మోటివేట్ చేస్తారు. సో ఇప్పుడు మీ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీకి సంబంధించి వీళ్ళు నాకు తెలిసి ఒక 100,000 ఎకరాలు తీసుకొని దాంట్లో ఓపీఎం పండిస్తూ అక్కడ ఉండే జనాలందరినీ కూడా స్లావరీ అనుకోండి, లేకపోతే వాళ్ళ బాగోగులు చూసుకుంటూ అనుకోండి, బాండెడ్ లేబర్ లాగా వాట్ ఎవర్ దే విల్ డూ అండ్ దే విల్ గెట్ ద ఎంటైర్ థింగ్. చిన్న సబ్మిషన్ అక్కడి నుంచి తీసుకొని చెప్పండి. చిన్న సబ్మిషన్, సారీ టు డిస్టర్బ్. ఇప్పుడు ఆఫ్రికా దేశం నుంచి ఇదివరకు షిప్పుల్లో ఎక్కించుకొని అమెరికా ఏ విధంగా వలస వెళ్ళిపోయి అక్కడ వాళ్ళని స్లేవ్స్గా స్లేవరీ వాడుకున్నారు అమెరికా డెవలప్ అవడానికి. అలానే చాలామంది ఈ బనానా ప్లాంటేషన్ లేదా షుగర్ కేన్ ప్లాంటేషన్ లేదా కాటన్ ప్లాంటేషన్, ఇప్పుడు మాఫియా ఈ డ్రగ్ ప్లాంటేషన్, ఇది ఓపియం పాపీ యాజ్ ఏ కల్టివేషన్. మనం ఎట్లయితే వరి, గోధుమ, చెరుకు, పసుపు, పొగాకు పండించి, మిరప పండించి మనం ఎట్లయితే మనము ఎదిగామో అలానే పుష్కలంగా ఎదిగి పెరిగే అవకాశం ఉన్న వాతావరణం ఉన్న దేశాలు అయిన ఈ 3 పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇరాన్, అంటే క్లైమేటిక్ కండిషన్స్ కూడా సూట్ అవ్వాలి. అన్ని చోట్ల ఓపీఎం పాపీ రాదు. మన మన్యం ప్రాంతంలో కొంత ఉంది దానికి, అందుకని ఏజెన్సీ ప్రాంతాల్లో అందుకని మన ఏపీ పోలీసులు కూడా ఎప్పటికప్పుడు అంటే తగలబెడతా ఉంటారు, మీకు తెలుసు అది. సో దానికి ఒక క్లైమేటిక్ కండిషన్స్ కూడా ఉండాలి ఈ ఓపీఎం పాపీ రావడానికి. క్లైమేట్, పాలిటిక్స్, మనీ గ్రీడు, మాఫియా, ఈ లార్డ్షిప్ ఇవన్నీ కలిస్తేనే అది థ్రైవ్ అవుతుంది ఇండస్ట్రీ. సో మిగతా ఎక్కడున్నా లేకపోతే మనీ గ్రీడ్ అయితే బయట అన్ని చోట్ల ఉంటుంది. అబ్సల్యూట్లీ. సో అలాంటి కథాంశాన్ని ప్రశాంత్ నీల్ గారు, ఐఎమ్ షూర్ జూనియర్ ఎన్టీఆర్ గారు వీళ్ళు ఎన్నుకున్నారు. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ హౌ ద డైరెక్టర్ హ్యాస్ పోర్ట్రేయిడ్. అంటే దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ నుండి జూనియర్ ఎన్టీఆర్ గారికి ఆర్ హిజ్ ఫ్యామిలీకి దే మస్ట్ హ్యావ్ బ్యాడ్లీ గాట్ బీట్, అక్కడి నుంచి హీరోగా వచ్చాడా అనేది చూడాలి. సారీ సార్, పాపులర్ ట్రైలర్లో ఒక పాపులర్ డైలాగ్ ఏంటంటే అనిల్ కపూర్ కూర్చున్నప్పుడు ఆయనకు ఆపోజిట్ పర్సన్ చెప్తుంటాడు, నీకు ఒక అసైన్మెంట్ ఇస్తున్నాను, ఈ ప్లాంట్ ఓపీఎం ప్లాంట్ అది పుట్టించిన పువ్వుల కన్నా లేకపోతే అది చేసిన దీనికన్నా అది విలన్స్నే ఎక్కువ తయారు చేసింది. అంటే ఆ గ్రీడ్ ఎన్ని విలన్స్ని తయారు చేసింది, వీళ్ళని అరికట్టడం కోసం యు ఆర్ ద చూజన్ హీరో అని చెప్పి ఆయన అంటారు. బట్ అట్ ద సేమ్ టైం అక్కడ ఒక భయంకరమైన డ్రాగన్ అని వాడు ఉన్నాడు, వాడు మరణ మృదంగం చేస్తున్నాడు అక్కడ అని చెప్పి చూపించినప్పుడు లైక్ హీఈస్ కిల్లింగ్ లాట్ ఆఫ్ పీపుల్. అండ్ మళ్ళీ విచిత్రం ఏంటంటే అది ఎన్టీఆర్ బర్త్డే రోజున శవాల గుట్టలు పడేసుకొని వాళ్ళ డెత్ డేల మీద ఈయన బర్త్డే పోస్టర్ వేశారు. అంటే మేబీ సినిమాటిక్గా కరెక్ట్ ఏమో కానీ ఆబ్వియస్లీ. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ అంటే సబ్జెక్ట్ వైజ్, since I have been a student of international relations, international security and national security and human security, I can tell you with some kind of some authority, if not complete authority, no one is perfect, neither I am nor you. So and with all humility, ante humble ga nenu vinayanga cheppedi entante ee drug war lords ni కథాంశంగా ఎన్నుకున్నారు కాబట్టి దాంట్లో నుంచి హీరో వెదర్ హీ రియలైజెస్ దట్ ఈ మాఫియా డ్రగ్స్, ఈ పాపియం ఓపియం కల్చర్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటి మూలాన జనాల్ని దుర్మార్గంగా వాడుకుంటున్నారు, దానికి వ్యతిరేకంగా జూనియర్ ఎన్టీఆర్ గారు తిరుగుబాటు చేశారా, ఇది టు అబాలిష్ ఇది ఆ డ్రగ్ మాఫియాని కంప్లీట్గా డెస్ట్రాయ్ చేసి, డెసిమేట్ అంటారు ఆర్ లిక్విడేట్ అంటారు ఇంగ్లీష్లో, ఆర్ న్యూట్రలైజ్ అంటారు, ఆ వ్యవస్థని నిర్వీర్యం చేయటం కోసం, ఏది డ్రగ్ వ్యవస్థని నిర్వీర్యం చేయటం కోసం జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక డ్రాగన్గా అవతరించాడా
ఇట్లా చూపిస్తారా? అంటే అంత పాజిటివ్ ఏదో చూపించలేదు. ఈయన కూడా ఈ డ్రగ్ మాఫియాలో ఒక కీలకమైనటువంటి విలన్. అంటే రైట్ ఈయన మంచి దొంగ, అంటే ఇప్పుడు సినిమాల్లో దొంగ మంచి దొంగ ఎట్లానో అంటే ద ఫ్యాక్టర్స్ ఆర్ ద రీజన్స్ వై హీ హాస్ బికమ్ దట్ అనేది ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఆఫ్ఘన్ మనిషి లాగానే చూపిస్తారు. హీఈస్ మేబీ బోర్న్ ఆర్ బ్రాట్ అప్ దేర్. ఆయన పేరు లుగర్. హీఈస్ అన్ ఆఫ్ఘన్ బట్ పట్టుకునేది ఫుల్ గన్ పట్టుకుని అందరూ లేపేస్తున్నారు. అంటే నాకు తెలియక అడుగుతున్నాను శేఖర్ పాషా సార్, ఇది ఈ కథాంశము ఏ సంవత్సరానికి సంబంధించింది అయి ఉంటుంది? అంటే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ రెండు వర్గాలుగా ఉండి కొట్టుకుంటున్నారు. అయితే అంటే పోస్ట్ 1947 కదా, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవడం 1947. బట్ వాళ్ళు చూపించే వెపన్స్ చూస్తుంటే లేటెస్ట్ గానే అనిపిస్తుంది. ఆ వెపన్స్ నువ్వు కూడా చూసావు ట్రైలర్ లో. సో మేబీ వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. అది ఆఫ్ఘన్లు కాదు, ఫుల్ గన్. ఇంకొకటి ఈ గ్లిమ్స్ లో వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు వేరే కంట్రీస్ కి ఈ హెరాయిన్ ని ఎక్స్పోర్ట్ చేసి సొమ్ము చేసుకున్నారని కూడా చూపించారు. అందులో రష్యాకి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ వీడు, ఆఫ్రికాకి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ వీడు, సోమాలియా తనకు తాను చక్రవర్తిగా పెట్టుకున్నటువంటి ఒక వ్యక్తి, ఈ క్యారెక్టర్స్ చూపించారు. అంటే బ్రిటిష్ వాళ్ళు అప్పట్లో మన దగ్గర తీసుకున్నటువంటి ఇవన్నీ కూడా ఈ 3 దానం చేసింది. 3 రాజ్యాల నుంచి ఇటు 3 రాజ్యాల నుంచి 6 రాజ్యాల నుంచి హెరాయిన్ తీసుకుని వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా అమ్ముకున్నారా? ఇది నిజమేనా? 100% అంటే దర్ ఈస్ ఎ సేయింగ్, అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు ఒక సామెత లాగా అనుకోండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అంటారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్. కొన్ని విషయాల్లో మంచి చెడు ఉండదు. ఒక రాజ్యాధికారంలో ఒకడు కూర్చున్నప్పుడు విర్రవీగుతున్నప్పుడు వాడు ఆ రాజ్యాధికారానికి సంబంధించిన రాజ్యానికి సంబంధించిన చక్రవర్తి వాడు ఎటువంటి పాపానికైనా ఒడిగడతాడు ఆ టైంలో. తర్వాత రాజ్యాలు కూలిపోతే కర్మ మళ్ళీ యద్భావం తద్భవతి, యాజ్ యూ సో యూ రీప్. కర్మ విల్ నాట్ లివ్ యూ, గాడ్ మే లివ్ యూ బట్ కర్మ విల్ నాట్ లివ్ యూ. ఓకే, దేవుడిని క్షమిస్తాడేమో వలి, కానీ మనం చేసిన తప్పొప్పులు ఉంటాయి, వాటి నుంచి మనం తప్పించుకోలేము. రక్తం చూడని రాజే లేడు, పాపం చేయని ముళ్ళే లేరు. చాలా బాగా చెప్పారు సార్. రక్తం చూడని రాజే లేడు, పాపం చేయని ముళ్ళే లేదు. సో అంటే గోయింగ్ బై దట్ అనాలజీ, వాట్ ఎవర్ ఐ సో ఐ రీప్ ఇట్ బ్యాక్, ఇఫ్ నాట్ టుడే టుమారో. అంటే నేను ఏదైతే నా ఇంటెంట్, నా కంటెంట్, నా క్యారెక్టరు ఏమైతే ఉందో అది ఇవాళ కాకపోతే రేపైనా తిరిగి నాకు శ్రీరామ రక్ష అవ్వచ్చు, లేదా నేను తప్పులు చేస్తే అదే నన్ను శిక్షించవచ్చు. సో ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే, ఈయన నిజంగానే ఆఫ్ఘన్లో పుట్టి ఆఫ్ఘన్లో పెరిగిన ఒక అసాసిన్ అంటే ఒక హత్యలు చేసేవాడు, సుపారీ కోసం కిల్ చేసేవాడు కావచ్చు, ఆ క్యారెక్టర్ అని చెప్తున్నారు. సో ఎంత రూత్లెస్గా చంపుతాను, నా కళ్ళలోకి ఎవడు రాకండి, వచ్చాడంటే చచ్చాడే అన్న టైప్లో చెప్తున్న టైంలో ఎక్కడో ఒక చిన్న డౌట్ ఏంటంటే, వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో ఆఫ్ఘన్ ట్రేడింగ్లో ఆ సీడ్స్ ఎలా ప్లాన్ చేస్తున్నారు, ఓపీఎం సీడ్స్, అలాగే మన అనిల్ కపూర్ ఈ సీడ్ని జూనియర్ ఎన్టీఆర్ అనే సీడ్ని ఆఫ్ఘన్లో ప్లాంట్ చేశాడా? పోకిరి. సో అది ఫైనల్గా అంటే అట్లా ఉందేమో, అంటే గెస్ అంతే కదా సార్ అనిల్ కపూర్. కానీ గోయింగ్ బై ప్రశాంత్ నీల్ స్ట్రాటజీస్, ఆయన విలన్గానే చూపించాడు. ఇప్పుడు రాకీ బాయ్ ఆయన విలనే, ఆయన ఎక్కడ సడన్గా మంచోడు అయిపోయో నేను దేశ సేవలో అలాంటి ఏం లేదు. అండ్ సలార్లో కూడా సరే కొంచెం ఎక్కడ కూడా ఇదేం లేదు, విలన్ అంటే విలన్లానే చూపించాడు. సో లాస్ట్లో ట్విస్ట్ అనేది లాస్ట్లోనే ఉంటాయిగా. కానీ అంటే దీంట్లో కూడా ఇక్కడ ఇంకొకటి కూడా డౌట్ ఉంది. ఇప్పుడు ఇది మునిగిపోయిన తర్వాత, ఏది కేజీఎఫ్ మునిగిపోయిన తర్వాత ఆయన కలిసిపోయాడు కదా, సముద్రంలో కలిపేస్తారు కదా ఆయన్ని. కలిపేసిన తర్వాత ఒక 10 ఏళ్ల గ్యాప్లోనో 20 ఏళ్ల గ్యాప్లోనో ఇది స్టార్ట్ అయిందా? దీనికి ఏదైనా కనెక్షన్ ఉందా? ఈ ప్రశాంత్ నీల్ సినిమాటిక్ వరల్డ్ లో ఇది కనెక్ట్ అవుతుందా అనేది కూడా క్రియేటివ్ వరల్డ్ లో ఇది ఒక దీని తర్వాత దీని ఏమైనా కనెక్ట్ చేస్తారు మన లోకేష్ కనకరాజ్ లాగా. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అది. కాకపోతే వన్ థింగ్ ఫర్ షూర్ అండి, అంటే మీకు సార్ మీరు చరిత్ర తెలుసు, అన్ని దేశాల భౌగోళిక పరిస్థితులు తెలుసు, వాళ్ళు గతంలో ఏం చేశారో తెలుసు కాబట్టి, సో ప్రత్యేకంగా మిమ్మల్ని ఈ ప్రోగ్రాం కోసం ఇన్వైట్ చేసింది. గతంలో బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆయా దేశాల పరిస్థితులు ఏంటి, ఎలాంటి వాణిజ్యాలు చేశారు? వాళ్ళు చేయని వాణిజ్యం లేదు సార్, బ్రిటిష్ వాళ్ళు చేయని వాణిజ్యం లేదు. అందుకని ఇందాక ఒక మాట చెప్పాను నేను, అంటే డైరెక్ట్గా ఆన్సర్ ఇవ్వకుండా ఇండైరెక్ట్గా చెప్పా. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అనే మాట ఎందుకు వాడానంటే,
ఒక వ్యక్తి ఒక రాజ్యాధికారంలో కూర్చున్నప్పుడు వాడు డ్రగ్స్ అమ్ముతాడు, గన్స్ అమ్ముతాడు, మనుషులను అమ్ముతాడు, మనుషుల అవయవాలు అమ్ముతాడు, మానవత్వాన్ని అమ్ముతాడు, కమ్యూనిజం అంటాడు, క్యాపిటలిజం అంటాడు, సోషలిజం అంటాడు, గిల్డ్ సోషలిజం అంటాడు, హ్యూమనిజంని మర్చిపోతారు, రైట్? లిబరలైజేషన్ అంటాడు, ప్రైవేటైజేషన్ అంటాడు, గ్లోబలైజేషన్ అంటాడు, డిజిటలైజేషన్ అంటాడు, చైనైజేషన్ అంటాడు, బ్రిటిషైజేషన్ అంటాడు, ఇంగ్లాండైజేషన్ అన్నాడు, ఇప్పుడు అమెరికనైజేషన్ అని వచ్చింది. కానీ హ్యూమనైజేషన్ని మర్చిపోయారు. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్, ఒక వ్యక్తి ఒక సామ్రాజ్యం కానీ ఒక రాజ్యం కానీ ఒక మంచి పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళు చేయని నేరాలు ఘోరాలు ఉండవు. ఓకే, ఇది టు సస్టైన్ దేర్ పవర్ ఇన్ ద పర్టికులర్ చైర్, ఆ కుర్చీలో కూర్చొని ఆ పవర్ని కంటిన్యూ చేయడానికి రాబోతున్న శతాబ్దాలకి లేకపోతే ఇంకా ఎక్కువ కాలానికి వాళ్ళు ప్రతి పని చేస్తారు. డ్రగ్ ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్, నార్కోటిక్స్ ఆర్ ఆర్మ్స్ ట్రాఫికింగ్, ఆర్గాన్ ట్రాఫికింగ్, యూ నేమ్ ఎనీథింగ్, ట్రేడ్, టెక్నాలజీ, టూరిజం అండ్ వాటితో పాటు ఇవి కూడా చేశారు. ఓకే, బ్రిటిష్ వాళ్ళు అవి చేశారు, ట్రేడ్ చేశారు, టెక్నాలజీ చేశారు, టూరిజం చేశారు. వాటితో పాటు ఈ నార్కోటిక్స్ లేకపోతే మన యాంటిక్స్ అంటే తెలుసు కదా, పురాతన వస్తువులు ఎన్ని తీసుకెళ్ళిపోయారు. మన కోహినూరు వజ్రం మన గుంటూరు జిల్లా నుంచి ఇప్పుడు ఎక్కడుంది అది? ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతే మన 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 గుళ్ళో అతి విలువైన దేవుళ్ళ విగ్రహాలు ఎన్ని ఇప్పుడు ఫారెన్ మ్యూజియంస్లో ఉన్నాయి. మన ప్రధానమంత్రి మోడీ గారు నార్డిక్ కంట్రీస్ వెళ్ళారు కదా, నార్వే, స్వీడన్ ఇవన్నీ వెళ్ళారు కదా సార్. అప్పుడు వాళ్ళు కూడా కొన్ని వాపస్ పంపించారు, తాళపత్ర గ్రంథాలు కొన్ని. అంటే బ్రిటిష్ వాడు భారతదేశాన్ని నుంచి ఏమి దోచుకోలేదు అని అడగండి, అది కరెక్ట్ క్వశ్చన్. ఏమి దోచుకున్నాడు అని మీరు అడిగితే నేను ఇంత పెద్ద లిస్ట్ ఉంటుంది సార్, సరిపోదు మనకి, చాలా టైం చాలదు. అది అన్నిటికన్నా మించి ఏం దోచుకున్నాడంటే మనల్ని, మనకి కాని అలవాట్లని మనకు అలవాటు చేసి మన దేశ కాలమాన వాతావరణ పరిస్థితులకు విరుద్ధంగా మనల్ని తయారు చేసిన మైండ్ సెట్ కూడా అదే. బట్ అట్ ద సేమ్ టైం దెర్ ఈస్ ఎ బ్యూటిఫుల్ సైడ్ ఆఫ్ దిస్ పర్టికులర్ బ్రిటిష్ రూల్, ఎడ్యుకేషన్తో పాటు ట్రాన్స్పోర్టేషన్, మొబిలిటీ ఎప్పుడు పెరిగింది? ఎప్పుడైతే మెకనైజేషన్ అయిందో అప్పుడు మొబిలిటీ పెరిగింది. శేఖర్ భాషా సార్, అంతమంది మొబిలిటీ లేదు కదా సార్. ఇండస్ట్రియలైజేషన్ కానీ మెకనైజేషన్ కానీ దానికి పాజిటివ్ పరిణామాలు ఉన్నాయి, దేర్ ఆర్ నెగిటివ్ ఆస్పెక్ట్స్ టు దట్ ఆల్సో. సార్, హౌ డేంజరస్ డూ యూ సీ దీస్ పీపుల్ ఆర్? లైక్ మీరున్న ఆఫ్ఘనిస్తాన్ ఏరియాలో కావచ్చు, మీరు ఇటు సైడ్ కూడా ఉన్నారు కదా, వియత్నాం సైడ్ వీటలేదు సార్. గోల్డెన్ ట్రయాంగిల్ సైడ్ నేను వెళ్ళా ఇంతవరకు. ఓకే, ఇది థాయిలాండ్, లావోస్, మయన్మార్ నేను ఎప్పుడు వెళ్ళలేదు సార్. థాయిలాండ్ వలి రెగ్యులర్గా పోయిస్తుంటాడు. వలి వెళ్తారేమో మరి. ఒక్కసారి కూడా పోలేదా సార్? లేదు సార్. సో వీడియో చూస్తున్న వాళ్ళకి చిన్న వినపం ఏంటంటే, శేఖర్ భాష గారు నేను రెగ్యులర్ సో I have never had the opportunity to visit Golden Triangle countries, but I had been to this side of it. అది కూడా ఎందుకు వెళ్ళామంటే మై స్టడీస్, అమెరికా ఇజ్రాయెల్ రక్షణ సంబంధాలు. అమెరికా పెద్ద కంట్రీ, ఇజ్రాయెల్ చిన్న కంట్రీ, ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఉన్న 22 మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్, తర్వాత గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్, ఈ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్, బాబెల్ మందేబు. ఇక్కడలాగా మనకి గన్ను తీసుకోవాలంటే లైసెన్స్ అలాంటివి, అక్కడ చాలా ఏదో పప్పులు బియ్యాలు దొరికినట్టు గన్నులు దొరుకుతాయంటారు, నిజమేనా? ఎక్కడ సార్? యూఎస్, ఆఫ్ఘన్లో ఇప్పుడు తాలిబాన్ రూల్ దగ్గర నుంచి, తాలిబాన్ రూల్ స్టార్ట్ అయింది మీకు తెలుసు కదా, 2000 నుంచి చూడండి వాళ్ళకి 2026. తాలిబాన్ రూల్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఎక్కడి నుంచి వచ్చినాయి వాళ్ళకి చెప్పనా? అయ్యి ఓకే అందరికి దొరుకుతున్నాయి, ఈజీగా దొరుకుతున్నాయి. రావులపిండి కాదండి. అమెరికా సపోర్టెడ్ ముజాహిద్దీన్స్ అగేన్స్ట్ సోవియట్ యూనియన్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. ఓకే, అసలు ముజాహిద్దీన్లకి అంటే లెట్స్ సే ఆఫ్ఘనిస్తానీ ప్రజలకి, ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ కాల్డ్ ద గ్రేవ్ యార్డ్ ఆఫ్ ఎంపైర్స్ అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో చెప్పాలంటే మహా సామ్రాజ్యాలు పతనమైన ప్రదేశం ఏంటి రమేష్ గారు అని మీరు నన్ను అడిగితే ఆఫ్ఘనిస్తాన్. సడన్గా చూస్తున్న వాళ్ళకి సార్ ఏం చెప్తున్నానంటే, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో రష్యా వాళ్ళ ఇంట్రెస్ట్ ఉండింది, వాళ్ళు దాన్ని దోచుకోవడానికి వచ్చినప్పుడు సోవియట్ యూనియన్, అమెరికా వాళ్ళు అప్పట్లో సోవియట్ యూనియన్. సో అమెరికా వాళ్ళు ఏం చేశారంటే సోవియట్ యూనియన్ ప్రాంతంలో ఉన్న వాళ్ళని, అలాగే పాకిస్తాన్లో ఉన్న చాలా మంది ముస్లిమ్స్ని వీళ్ళు
ట్రైన్ చేసి వాళ్ళకి అగెనెస్ట్గా వీళ్ళని సోవియట్ యూనియన్కి అగేన్స్ట్గా. సో ఆ రకంగా వాళ్ళకి అసలు గన్ కల్చర్ ఎట్లా వచ్చింది, ఇప్పుడు రూట్ కాజ్ ఆ రకంగా వాళ్ళని అంటే రష్యా వాళ్ళని అక్కడి నుంచి తరిమేయడం వల్ల వీళ్ళకి వచ్చి ఏంటంటే వీళ్ళు ఇక్కడ ఆక్యుపై చేసుకోవచ్చు వాడు వెళ్ళిపోతే. అందుకని వీళ్ళకి వెపన్స్ అన్ని కూడా అలా వచ్చాయి. అబ్సల్యూట్లీ. ఇప్పుడు పులి రక్తం తాగడానికి మరిగింది అనుకోండి, ఏమవుద్ది తెలుసు కదా మీకు. సో అదొక అలవాటుగా ఏర్పడిపోద్ది. అట్లానే ఆ ముజాహిద్దీన్ ఎవరు ట్రైన్ చేశారు, ముజాహిద్దీన్స్ అమెరికన్సే కదా, సృష్టించింది వాళ్ళే కదా. ఆ బ్యాచ్ అంతా సృష్టించింది ఎవరు, అమెరికన్స్. ఎవరికి వ్యతిరేకంగా, సోవియట్ యూనియన్కి. మరి సోవియట్ యూనియన్ పతనం అయిపోయిందిగా, మరి ముజాహిద్దీన్ ఖాళీకి కూర్చోవడం అలవాట్లేదు. అదే చెప్పా, రక్తం మరిగిన పులి ఖాళీకి కూర్చోదు కదా. అప్పుడు ఈ ముజాహిద్దీన్ అందరిలో ఒక చోట తీసుకొచ్చింది ఉసామా బిన్ లాడెన్. అరే మన శత్రువు సోవియట్ యూనియన్ కాదురా బాబు, మనల్ని వాడుకున్నాడు అమెరికా వాడు. మన శత్రువు ఎవడంటే మన ఖురాన్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వీళ్ళు ఏది ఇజ్రాయెల్, ముఖ్యంగా అమెరికా ఇజ్రాయెల్ ఆ నెక్సెస్ ఆర్ యాక్సెస్, దానికి మనం వ్యతిరేకంగా కొట్టాలి అని ఉసామా బిన్ లాడెన్ ఈ ముజాహిద్దీన్ అందరూ తీసుకొచ్చారు. సో మీరు అడిగారు నన్ను, ఈ గన్స్ సార్ కూడా అడిగారు, గన్స్ ఇబ్బడిముబ్బడిగా ఊరిని అట్లా పప్పు బెల్లంలాగా దొరుకుతాయి అని అడిగిన దానికి డంపింగ్ జరిగింది. ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ యూనియన్ గన్సు, అమెరికన్ గన్సు, ఆఫ్ఘనిస్తాన్లో అదొక డంపింగ్ యాడ్ ఉంటుంది చూడండి, చెత్త కుండి. ఇప్పుడు మనం హైదరాబాద్ శివార్లో చెత్త కుండీలు ఉంటాయి కదా, పెద్ద డంపింగ్ 15 ఏళ్ళ పిల్లలు కూడా పెట్టుకుని తిరుగుతారు. అక్కడ ఆ విధంగా ఏర్పడింది. దాన్ని క్యాష్ చేసుకోవటానికి ఎదురుగి వైలెన్స్ అలవాటైంది. ఆ వైలెన్స్కి మతానం అనే మత్తుని కలిపి ఉసామా బిన్ లాడెన్ ఆయన ఇంకొక స్టోరీ, అదొక నేరేటివ్. అది ఇంకొక నేరేటివ్ ఏంటి, ఓహో మీరు మతం పేరు చెప్పి గన్ను వాడుతూ నేర్పిస్తున్నారు పిల్లలకు కానీ పెద్దలకు కానీ, ఒక సెక్షన్ ఆఫ్ సొసైటీ. ఇంకో సెక్షన్ ఆఫ్ సొసైటీ ఏం చేస్తుందంటే మత్తు పదార్థాలని ఎర్రవేసి ముఖ్యంగా సాగు చేసి, మత్తు పదార్థాలని వేల ఎకరాల్లో సాగు చేసి, ఈ పాపీ హెరాయిన్ ఇవన్నీ ఓపియం పాపీ ఇదంతా సాగు చేసి దాన్ని అమ్మటం ద్వారా బ్లాక్ మార్కెట్లో అమ్మడమే కాదు సార్, ఇప్పుడు హ్యూమన్ బాంబ్స్ తయారు చేయడంలో కూడా వీళ్ళని డ్రగ్స్ కి బానిసలు చేసి వీళ్ళకి ఏం చెప్తే అలా ఉండిపోతారు అన్ని వెళ్ళిపోయి ఆత్మహత్య దాడులు కూడా వీటిని ఈ డ్రగ్స్ ని వాడతారు. ఇక అన్ని రకాలు ఇక సార్ చెప్పినట్టు. అంటే ఇప్పుడు మన ముగ్గురు ఇక్కడ ఉన్నాం సార్, సభ్య సమాజం ఉంది, సెన్సెస్ అనే పనిచేస్తున్నాయి, సివిలైజ్డ్గా నాగరికతతో మనము మాట్లాడుతున్నాము, నాగరికతతో మనం మలుచుకుంటున్నాము. మన అమ్మా నాన్నలు చెప్పారు, మన దేశం కానీ మన స్కూల్ టీచర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ మనం కామ్గా ఉన్నాం. మనకి మత్తు అనే ఒక పదార్థాన్ని ఇచ్చినప్పుడు ఇవన్నీ పనిచేయవు. యు ఆర్ ఇన్ ఏ డిఫరెంట్ హెలుసినేషన్, అంటే ఒక డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్ళిపోతావు. అక్కడ వాళ్ళకి మన తన నీతి జాతి అమ్మ నాన్న చెల్లి తమ్ముడు అక్క ఏం గుర్తుండవు ఆ మత్తు పదార్థం శరీరంలోకి వెళ్ళిన తర్వాత. ఆ విధంగా నువ్వు వెళ్ళి చచ్చిపో నీకు పైన అల్లా వెయిట్ చేస్తుంటాడు, నీకు 72 మంది కన్నీళ్ళు లేకపోతే అంటే దాన్ని ఏమంటారంటే ఫిక్స్ అయిపోతాడు వాడు. అంటే ఇండాక్ట్రినేషన్ ఏం ఉండదు అనమాట, ఇండాక్ట్రినేషన్. సో అంటే డ్రగ్స్ని అన్ని రకాలుగా వాడచ్చు, మంచికి వాడచ్చు, చెడుకు వాడచ్చు, రైట్. ఆ చెడుకు వాడటానికి సంబంధించిన ఈ చెడు పదార్థాలు ఏవైతే ఉన్నాయో హెరాయిన్, కొకైన్, ఇంకా చెరాస్, గాంజా ఇట్లాంటి టైప్స్ అన్నీ దాన్ని ఒక వృత్తిగా ఒక వ్యవసాయంగా చేసి తద్వారా వచ్చే ఇన్కమ్తో రాజ్యస్థాపన చేయడానికి చాలామంది వార్ లార్డ్స్ పుట్టుకొస్తారు. ఆ కథాంశమా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. చూద్దాం సార్, ఈ సినిమా చూస్తే కానీ పూర్తిగా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు శేఖర్ భాష అన్నట్టు ఎన్టీఆర్ని విలన్ లాగా చూపించారు, మరణ మృదంగా చూపిస్తా ఉన్నారు ఈ కంపెనీలో. అనిల్ కపూరే నియమించినటువంటి ఒక హీరో క్యాండిడేట్. కాకపోతే ఒక ఈ టెర్రరిస్టులు అందరూ కూడా ఈ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్లో ఉంటే మరి అక్కడ బాంబుల దాడులు ఎవరు చేస్తారు అని చెప్పి ఆ మధ్య ఒక జోక్ వచ్చింది. ఏమిటి తెలుసా, వాళ్ళు లేజీ టెర్రరిస్టులట అందరం వెళ్ళాక అక్కడక్కడ వేసుకుంటున్నారు. చూద్దాం సార్, సినిమా చూసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ సినిమా ఉంది. ఈలోపు ఎన్నో ఉదంతాలు జరుగుతాయి, అంతర్జాతీయంగా ఇంకా చాలా పరిణామాలు జరుగుతాయి, దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్ కనిగంటి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ శేఖర్ భాష గారు. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి ఐ డ్రీమ్ న్యూస్. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. ఐడ్రీమ్కి ఐడ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.